ఓకే, రైట్. ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ప్రస్తుతం మనం అయితే ఉన్నాము. పురుషోత్తయగూడెం సమీపంలో ప్రస్తుతం ఉన్నాము. నూకల నర్సిరెడ్డి గారి యొక్క క్షేత్రము, దానికి సంబంధించిన మామిడి తోటలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాము. నూకల నర్సిరెడ్డి గారి యొక్క చరిత్ర పెద్దది. ఆ యొక్క చరిత్ర మన ఈ యొక్క మామిడి తోట అంటే నూకల రెడ్డి గారికి చాలా ఇష్టమైన తోట. రేపు 23వ తారీఖున విగ్రహ ఆవిష్కరణ ప్రోగ్రామ్ అయితే పురుషోత్తయగూడెంలో జరుగుతుంది. వారి యొక్క కుమారుడు అభియోగ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, నాన్నగారి ప్రోగ్రాము 23వ తారీఖు పెట్టుకుందాం అనుకుంటున్నారు. ముఖ్యంగా డోర్నకల్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు మీ యొక్క ఆహ్వానం ఏ విధంగా ఉండబోతుంది? నమస్కారం అండి. నూకల నరేష్ రెడ్డి గారి సంవత్సరికం 23 తారీఖు ఈ నెల మంగళవారం నాడు ఉందండి. మరి నేను కోరేది ఒకటే, నూకల నరేష్ రెడ్డి గారి 35 ఏండ్ల చరిత్ర అందరికి తెలుసు. ఇక్కడ అది ఒక ఓపెన్ బుక్. 35 ఏండ్ల నుంచి నరేష్ రెడ్డి గారు ఏ పదవి లేకపోయినా ప్రజలకు, ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం ప్రజలకు ప్రతి ఒక్క క్షణం అంటే ఎప్పుడు ఏ రాత్రి అయినా ఎప్పుడైనా అందుబాటులో ఉండి సేవలు చేయడం జరిగింది. సరే, ఆయనకి ఏ పదవి లేకపోయినా ఆయనకున్న శక్తితోనే, ఆయనకున్న ప్రజాబలంతో ఆయన ప్రజలకు సర్వీస్ చేయడం జరిగింది. సో నేను ఒకటే కోరేది, ఆ రోజు 23 నాడు ఆయన అభిమానులు, ఆయన మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాం. సార్, దాంతో పాటు నాన్నగారు యువత కంటే చాలా అట్రాక్ట్ గా చేశారు. 1990 ఆ సమయంలోనే ఒక యువతకు ఒక మెరుపు అనేది దిద్దిన పరిస్థితి. ఇప్పుడున్న యువత, ఆ రోజు యువతలే ఈ రోజు వారికి ఒక 50 నుంచి 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే నాన్నగారి దగ్గర, నాన్నగారి యొక్క ఆలోచనతో వాళ్ళు యువతగా ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళు, వాళ్ళ యొక్క కొన్ని విషయాలు కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా యువతకి డాడీకి ఉన్న అట్రాక్ట్ ఎలా ఉండబోయేది, మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన రాజకీయ జీవితం 86-87 నుంచి స్టార్ట్ అయిందండి. ఆర్ సురేందర్ రెడ్డి గారితోని స్టార్ట్ అయ్యడం జరిగింది. 91లో ఆయన ఈ ప్రాంతంలో, అంటే ఈ ప్రాంతం ఉమ్మడి వరంగల్ అని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఆ రోజులలో ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం అనేది చాలా ఉంటుండే. చాలా మంది యువత ఆ ఎక్స్ట్రీమిస్ట్ మూవ్మెంట్ కి అట్రాక్ట్ అయ్యి తప్పుదారిలో పోతుందనే ఒక భావనతోని నరేష్ రెడ్డి గారు స్నేహ యూత్ అనే ఒక ఆర్గనైజేషన్, ఎన్జిఓని స్థాపించడం జరిగింది 91లో. మళ్ళీ ఆ స్నేహ యూత్ అనేది చాలా పెద్ద ఎత్తున, అంటే ఈ 2 జిల్లాలే కాకుండా ఈవెన్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా మెంబర్షిప్ డ్రైవ్ జరిగింది. అలా స్నేహ యూత్ వ్యవస్థ కింద వాళ్ళ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయినా, వాలీబాల్ టోర్నమెంట్స్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్, ఎన్నో విధ టోర్నమెంట్స్, కబడ్డీ, ఇటువంటి స్పోర్ట్స్ టోర్నమెంట్లు పెట్టి మళ్ళీ ఈ ఊర్లో యువతను తప్పుదారి పట్టకుండా ఈ ఎన్జిఓ పనిచేసడం జరిగింది. మళ్ళీ ఈ ఎన్జిఓలో ఆ రోజు 91 నుంచి చాలా మంది మెంబర్షిప్ తీసుకొని, అందులో ఉన్న జనరల్ సెక్రటరీస్ అయినా, సెక్రటరీలు అయినా, మెంబర్స్ అయినా ఇలా మంచి మంచి స్థాయిలలో ఉన్నారు. రిపోర్టర్స్ తిరిగా, కొందరు పోలీస్ డిపార్ట్మెంట్ లో కొందరు చేరడం జరిగింది వాలీబాల్ ఆడి. మరి సో దాన్ని ఇప్పుడు ఆ ఎన్జిఓని నేను రన్ చేసుడు జరుగుతుంది. సో అప్పుడుకున్న యువతకు ఇప్పుడుకున్న యువతకు చాలా డిఫరెన్స్ అండి. అప్పుడు ఏంటంటే ఆ రోజు ఇంత టెక్నాలజీ లేకుండే, సెల్ ఫోన్స్, ఈ కమ్యూనికేషన్ లేకుండే. మరి ఈ రోజు ఇలా చూస్తే మీరు, అప్పుడు ఓన్లీ ఎక్స్ట్రీమిస్ట్ ఇష్యూస్ ఉండే విలేజెస్ లో. సో అది ఆ ఒక్క మూమెంట్ కోసము అప్పుడు ఇబ్బంది పడడం జరిగింది. కానీ ఇప్పుడున్న చూస్తే ఇప్పుడున్న యువతకు ఈ సెల్ ఫోన్స్ అయినా, ఈ ఈజీ మనీకి అలవాటు పడి మళ్ళా డ్రగ్స్ కి, మరి ఎన్నో అలవాట్లకు, ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎన్నో విధంగా చెడిపోవడం జరుగుతుంది. సరే, మా విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేసి తప్పుదారులు పట్టకుండా కూడా మేము ట్రై చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడున్న యువతకు ఉన్న చాలా తెలివిగా తిరుగుతూ ఉంటారు పొరగాళ్ళు, ఇబ్బంది పెడతా ఉన్న పొజిషన్ లో మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉండొచ్చు అని నాకు ఐడియా ఉంది. మరి ఈ మధ్యలో మీరు రాజకీయంగా రావడము మీకు ఎలా అనిపిస్తుంది? అంటే రాజకీయాలలో, అంటే మా అటువంటి వాళ్ళు అని నేను అనను. తప్పకుండా యువత అనేది తప్పకుండా రావాలండి. ఎందుకంటే రాజకీయాలలో మార్పు ఉండాలి. మీరు చూస్తే సరే, వారసత్వ రాజకీయాలైనా లేకపోతే ఇంకే రాజకీయాలైనా సరే, ఆ విజన్ తోని లీడర్లు వస్తే ఓకే, పబ్లిక్ యాక్సెప్టెన్స్, వాళ్ళు చేసే సర్వీస్ పైన యాక్సెప్టెన్స్ ఉంటది. ఏదో ఎవరో పేరు చూసో లేతే తండ్రి పేరో తాత పేరు చూసి ఓట్లేసే కాలం కాదు. మీరు సెల్ఫ్ గా మీరు ఏం పబ్లిక్ కి సర్వీస్ చేస్తున్నారు అనేది చాలా ముఖ్యమండి. సో ఆ విధంగా మనము
ఈ యూత్ కూడా ఏమంటారు యాక్టివ్ గా పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే జనరేషన్ మారినప్పుడే థాట్ మారుతుంది. సో డెఫినెట్ గా ఈ ఇప్పుడున్న యూనో వరల్డ్ కాంపిటీషన్స్ అంటే ఈ 25 ఈ 2000 సెంచరీలో మనం అందరం కూడా డిఫరెంట్ ఆలోచనతో ముంగట్ పోవాలి వస్తుంది. సరే, ముఖ్యంగా డోర్నకల్ కాన్స్టిట్యున్సీ అనేది గిరిజన ప్రాంతము. గిరిజన ప్రాంతంలో యువత చాలా వెనుకబడి ఉంటారు. దాదాపు తెలిసినట్టే ఉంటారులే కానీ వెనుకబడే ఉంటారు ఎక్కువగా. అయితే మీరు వచ్చారు కదా, ఇప్పుడున్న పిల్లలకు వాళ్ళకు స్పోర్ట్స్ స్పిరిట్ అనేది డోర్నకల్ కాన్స్టిట్యున్సీ వరకు చాలా పిల్లలు తక్కువ ఉంది. వీళ్ళకు మీరు ముందుగా యువత నుంచి వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు డాడీ యువతకు చాలా మేలు చేసి కొంతవరకు తీసుకొచ్చి కొంతవరకు తెచ్చిపెట్టారు కదా, మీరు వచ్చి స్పోర్ట్స్ కు సంబంధించిన దాంట్లో ఎటువంటి దాని మీద అవగాహన చూపిస్తారు? తప్పకుండా అండి. మేము మా ఎంకరేజ్మెంట్ యూత్ ఉంటుంది స్పోర్ట్స్ విషయంలో. తప్పకుండా టోర్నమెంట్స్ కండక్ట్ చేసుకుంటూ జరుగుతుంది నెక్స్ట్ ఈ ఇయర్ లో. అదే టోర్నమెంట్స్ కబడ్డీ అయినా లేకపోతే క్రికెట్ టోర్నమెంట్స్ అయినా మేము జిల్లా వైజ్ లో చేద్దామని, లేకపోతే ఉమ్మడి జిల్లా అంటే ఖమ్మము అండ్ మహబాద్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా యూత్ ని యాక్టివ్ గా పెట్టాలని మేము ప్లాన్ చేస్తున్నాం. అండ్ తప్పకుండా మీరు చూస్తే మా దగ్గర కాంగ్రెస్ లో యూత్ కాంగ్రెస్ కూడా వెరీ యాక్టివ్ అండి. అంటే మా కాంగ్రెస్ పార్టీకి ఒక బ్యాక్ బోన్ యూత్ కాంగ్రెస్. సో డెఫినెట్ గా యూత్ కాంగ్రెస్ లో వెరీ క్రమశిక్షణతోని యూత్ ఉంటది. రాహుల్ గాంధీ నాయకత్వం కింద, అట్లనే మా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారి నాయకత్వంలో తప్పకుండా ఇక్కడ డోర్నకల్ యూత్ ని మంచి విధంగా గైడ్ చేసుడు జరుగుతుంది. తప్పకుండా వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ అయినా ఏదైనా మా వల్ల మేము ఏమైనా చేయలేస్తే మాత్రం తప్పకుండా హెల్ప్ చేస్తామండి. ముఖ్యంగా యువత ఒకటే కోరుతుంది సార్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పెద్ద దిక్కు కూలిపోయారని మొత్తంగా పూర్తిగా. ఎందుకంటే మేము విన్న చోట్ల ఇక్కడ ఉన్న కొన్ని విషయాలు కూడా విన్నాను. మాకు నరసిరెడ్డి గారు అంటే పెద్ద దిక్కు దేవుళ్ళు లాంటి వారు వెళ్ళిపోయారని ఒక భావన అయితే కలిగిస్తుంది. ఆ భావన పూర్తి స్థాయిలో మీరు తీర్చగలుగుతారు? వాస్తవం అండి. ఈ ప్రాంతంకి అంటే మా కుటుంబంకి కంటే కూడా ఈ ప్రాంతంకి అంటే ఈ సంవత్సరంలో నేను తెలుసుకుంది ఏంటంటే ఈ ప్రాంతంకి నరేష్ రెడ్డి గారు లేకపోవడం చాలా పెద్ద లోటు. అంటే ఎవరున్నా లేకపోయినా ఆయన ఈ ప్రాంతంలో ఏ రాత్రి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఎవరైనా పోయినా ఏ దినమైనా రాత్రి అయినా ఆయన సర్వీస్ చేసుడు జరుగుతుండే. సో అంటే ఆ ఇండిపెండెన్స్ అంటే వాళ్ళకి ఆయనతో ఉన్న ఫ్రీక్వెన్సీ యూత్ కైనా ఇక్కడ ఉన్న లోకల్ విలేజర్స్ కైనా ఈ నియోజకవర్గంలో ఏ రాత్రి అయినా నరేష్ రెడ్డి గారికి ఏదైనా మనకి ఆపద వస్తే ఆయన ఉంటాడు అనే ధైర్యం కోల్పోయినరండి. తప్పకుండా ఆ గ్యాప్ ని మేము ఫిల్ చేస్తాం. తప్పకుండా ఇంకొకటి మా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక తీరని లోటు. మళ్ళీ ఈ రోజు నరేష్ రెడ్డి గారు ఉంటే ఈ జిల్లాకు తప్పకుండా మా యంగ్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారికైనా మురళీ నాయక్ గారికైనా మంచి గైడెన్స్ ఉండి మంచి విధంగా మేము ఇంకా ముంగట్పోడు తప్పకుండా ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తాం. సార్, రాజకీయంగా ముందడుగేస్తున్నారు. మీకు ఇక్కడున్న మా డాడీ గారు చేసిన పనులు అయితే చాలా పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే తను రాజకీయంగా ఓట్ల రూపంలో రాకపోవచ్చులే కానీ ప్రజల హృదయాన్ని గెలిచిన వ్యక్తి ఎవరంటే నూకల నర్సిరెడ్డి గారు అని చెప్తా ఉన్నారు. మీరు వచ్చారు, మరి రాజకీయంగా వచ్చారు, మరి ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇక్కడున్న ఎత్తుగడ్డలు, ఇక్కడ రెడ్డి అనేకు అనేక అంశాల మీద చేస్తా ఉంటాడు, ఏదో ఒక ఉల్టా చేస్తా ఉంటాడు, ఏదో వచ్చే నాయకులను గుంజుతా ఉంటాడు. డాడీ మీద చాలా సార్లు కూడా ఇలాంటివి జరిగింది. దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? తప్పకుండా అండి. అంటే ఎదుర్కొంటాం, ఎందుకంటే ఆల్రెడీ ఫీల్డ్ ఉన్నాం, మాకు తెలుసు. 40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో అంటే మా నాన్నగారు రాజకీయాలు చూసినాం. సో మాకు ప్రతి ఒక్క ఊర్లో మాకు క్యాడర్ ఉంది, ప్రతి ఒక్క ఊర్లో మాకు సంబంధాలు ఉన్నాయి. 1000 కుటుంబాలతో ఈ ప్రాంతంలో మాకు మా నాన్నగారికి సంబంధాలు ఉన్నాయి. తప్పకుండా రాజకీయంగా మా పార్టీని మేము ఎట్లా బలోపేతం చేసుకోవాలనేది, మా ఎమ్మెల్యేని మేము ఎట్లా రేపు గెలిపించుకోవాలనేది మా ప్లానింగ్, మా స్ట్రాటజీస్ మాకు ఉంటే తప్పకుండా ఎదురుగా పెద్దలు రెడ్డి నాయక్ గారికి అనుభవం ఉంది. ఆయన సీనియర్ నాయకులు. సో ఆయన తప్పకుండా ఏదైనా కూడా గౌరవిస్తాము, అట్లేం లేదు. తప్పకుండా ఆయన ప్లాన్, ఆయన స్ట్రాటజీ వాళ్ళ పార్టీకి వాళ్ళకు ఉంటుంది, మా పార్టీకి మా స్ట్రాటజీ ఉంటుంది. తప్పకుండా ఇక్కడ ప్రాంతంలో అందరూ గ్రహించాల్సింది ఒకటి ఏంటంటే మనకు మంచి ఒక యంగ్ ఎమ్మెల్యే దొరికిండ్రు. గిరిజన ఎమ్మెల్యే మంచి స్థానంలో ఉన్నాడు, ఒక డాక్టర్, మంచి ఎడ్యుకేటెడ్. సో ఆయన అన్ని వదిలేసి వాళ్ళు వచ్చి వాళ్ళ సర్వీస్ చేద్దామని ముంగట్టుకు వచ్చాడు జరిగింది. సో మనం దాన్ని గుర్తియాలి. తప్పకుండా మా అటువంటి వాళ్ళు ఆయన ఎంబటి వెనక ఉంటాము, నడిపిస్తాము. గ్యారంటీగా ఈ నియోజకవర్గాన్ని మళ్ళా మీ పక్క నియోజకవర్గం అన్ని నియోజకవర్గం కంటే కూడా దీన్ని అభివృద్ధి బాటలో మేము
తీసుకుపోవడం జరుగుతుంది. సార్ భవిష్యత్తులో ఇప్పుడు ఉన్న పొజిషన్ కి జనరల్ అయితే ఒకవేళ మీకు అవకాశం వస్తే మన మరిపేడ నుంచి మీరు ఏ సంబంధించిన దాని మీద పోటీ చేయబోతున్నారు? ఏమైనా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఒకవేళ రిజర్వేషన్లు మారి ఏమైనా అవకాశం వస్తే తప్పకుండా మేము ఇంట్రెస్ట్ ఉంది నిలబడాలి. అట్లనే ఆ పార్టీ ఆదేశాల ప్రకారము మేము జరుగుతుందండి. ఆ పార్టీ ఏ ఆదేశం ఇస్తే పని చేయమంటే పని చేస్తాం, నిలబడమంటే నిలబడతాం. వీఆర్ సోల్జర్స్ ఫర్ ద పార్టీ. తప్పకుండా ఏ పని ఇచ్చినా మేము చేయడానికి ఏం కప్పమంటాం. సార్ అవకాశం ఉన్నది, అవకాశం వచ్చింది ఖచ్చితంగా. గతంలో డాడీ కూడా అవకాశాలు ఇచ్చారు, మధ్యలో స్టక్ అయిపోయిన పరిస్థితి. మరోసారి డాడీ రూపంలో మిమ్మల్ని చూడాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు తరుణంలో. మీకు అవకాశం వస్తే ఇప్పుడు మీరు కింద స్థాయి నుంచి వచ్చారు, గ్రౌండ్ స్థాయి నుంచి బయటకు వచ్చారు, సర్పంచ్ నుంచి వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పార్టీ ఫీలింగ్ లేదు, ఆ ప్రజలే నాకు దేవుడు, ప్రజలకి సేవ చేయాలని ఒక ఆలోచన ఉంది మీలో. ఆ డాడీ ఉండగానే మిమ్మల్ని అక్కడ ఒక విత్తనంగా నాటిపోయిన పరిస్థితి కాబట్టి సర్పంచ్ అయిపోయింది, నెక్స్ట్ జడ్పీటీసీ, తర్వాత అవకాశం జనరల్కి వస్తే అప్పుడు ఎమ్మెల్యే స్థాయి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జడ్పీటీసీకి అవకాశం వస్తే ఎంతవరకు ప్రజల్లో ఉంటారు మీరు? తప్పకుండా అండి. ప్రజలు దీవిస్తే, పార్టీ దీవిస్తే తప్పకుండా ప్రజలలో ఉంటాము, సేవ చేస్తాము. ఎందుకంటే మీరు అన్నట్టు నేను ఒక సర్పంచ్ లాగా పనిచేస్తుంటాను. సో నాకు గ్రౌండ్ లెవెల్, రూట్ లెవెల్ ప్రాబ్లమ్స్ తెలుసు, ప్రజల ప్రాబ్లమ్స్. అండ్ మేము ప్రజలలో ఉన్నాము, ప్రజలలో ఉంటాము. తప్పకుండా ఈ నియోజకవర్గం ప్రజలకు మేము పదవి ఉన్నా పదవి లేకపోయినా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల సేవలు ఉంటాం. మా శక్తి ఎంత మేము అంత ప్రజలకు సేవ చేయడానికి ముంగట్టుకు వస్తాం తప్పకుండా. ఇప్పుడున్న ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మీకుండే విధానంలో, మీతో ఉన్న పరిచయంలో ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు? మాకు అన్ని విధాల ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తున్నారు. ఒక అన్న తమ్ములకు ఉన్న రిలేషన్ మాది. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎవ్రీ మినిట్ మాకు ఫోన్లో కాంటాక్ట్లో ఉంటారు. ఆయన వచ్చినప్పుడు మేము అవసరం ఉన్నప్పుడు ఏమంటాం ఏదైనా ప్రాబ్లమ్స్ పైన డిస్కషన్స్ జరుగుతుంటాయి. మా ఐడియాస్, మా అడ్వైజ్ తీసుకుంటారు. మళ్ళీ ఆయన ఇచ్చిన అడ్వైస్, సజెషన్స్ కూడా మేము ఇంప్లిమెంట్ చేసుడు జరుగుతుంది. బ్రహ్మాండంగా మేము రేపు ఈ నియోజకవర్గంలో మేము అభివృద్ధి ఏందో మీకు చూపించడం జరుగుతుంది. స్థానికంగా ఇప్పుడు ఉన్న పొజిషన్ లో టిఆర్ఎస్ కొద్దిగా బలంగా ఉంది సార్. పార్టీకి బలం అనేది మీ మీద ఒకవేళ ఉపయోగిస్తే డబ్బు పరంగా అయితే ఎదుర్కోగలుగుతారు, కానీ టెక్నిక్ గా ఎత్తుగడ్డలు వేసే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే దీన్ని ఎలా ఎదుర్కొంటారు రాజకీయంగా? తప్పకుండా ఎదుర్కొంటాం. మేము కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళమే, మేము ఈ ప్రాంతంలోనే బతుకుతున్నాం, మేము ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళము. సో మాకు తెలుసు ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఏందో తెలుసు, ఇక్కడ ఎవరు ఏందో మాకు తెలుసు. తప్పకుండా మా పార్టీకి మాకున్న ఐడియాస్, మాకున్న ప్లానింగ్ మాకుంటది, వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకుంటది. తప్పకుండా ఎలక్షన్లలో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు ఇచ్చే తీర్పుని మేము తప్పకుండా స్వీకరిస్తాము. 100% మా పార్టీ పైన మేమేం అభివృద్ధి చేసినాం, మేము ప్రజలకు ఏమి ఇచ్చినాం అనేది మాకు తెలుసు. మేమేం చేస్తాం అనేది రేపు ప్రజలకు చూపిస్తాం. సరే, ఇవాళ వచ్చి మంచిగా మాట్లాడారు రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు. రేపు పార్టీ రాజకీయ ఓట్లకు వచ్చేసరికి కొద్దిగా భేదాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు డాడీ నూకల నర్సిరెడ్డి గారి యొక్క నాయకత్వంలో, వారి యొక్క హస్తంతోనే బయటకు తిరిగామని వాళ్ళు ఒక హార్ట్ఫుల్ గా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. రేపు వీళ్ళంతా ఓట్ల రూపంలో వస్తారా అని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అది అనేది కాలం నిర్ణయిస్తుందండి. తప్పకుండా ఓట్ల విషయంలో వస్తారా లేదా అనేది ఇప్పుడు ఎవరిది వాళ్ళ పర్సనల్ అజెండాస్ ఉంటాయి, పర్సనల్ చాయిస్ ఉంటుంది. సో 100% మా ప్రయత్నం ఉంటుంది. అండ్ మేమైనా, మా ఎమ్మెల్యే గారైనా, మా కుటుంబం నరేష్ రెడ్డి గారు ఇన్నేళ్ళలో కూడా ఏ రోజు మేము ఎవరికైనా పని చేస్తే, ఎవరికైనా సర్వీస్ చేస్తే, ఏదైనా పేదోళ్ళకు సహాయపడితే మేమే పార్టీ చూడలే, కులం చూడలే, మతం చూడలే. అవును. సో మా విధంగా మేము అందరికి కూడా పేదోళ్ళకైనా ఎవరన్నా వచ్చి మా కాడ ఏదైనా ఇబ్బంది ఉన్నా మేము తప్పకుండా పార్టీలు చూసి పని చేయమండి. మేము వ్యక్తులను చూసి పని చేస్తాము, మంచితనంతో పని చేస్తాము. ఆ విధంగా మేము ముంగట్టుపోవడం జరుగుతుంది తప్ప మేము ఎలక్షన్ వరకే పార్టీ అండి. తర్వాత అందరు మనోళ్ళే, ఈ ప్రాంతపు వాళ్ళే. మేము తాగేది అదే నీళ్ళు, వాళ్ళు తాగేది అదే నీళ్ళు. సో మేము అందరం కూడా కలిసిమెలిసి ఉంటాము. ప్రతి ఒక్క తండ అయినా, ప్రతి ఒక్క ఊరైనా అందరు పరిచయాలు, అన్ని కుటుంబాలతోని ఏళ్ళ నుంచి మాకు పరిచయాలు ఉన్నాయి. సో అట్లాంటిది ఏమి ఉండదండి. ఎలక్షన్కి అప్పుడు ఎవరి పార్టీ వాళ్ళకి ఉంటుంది. ఎలక్షన్ అయిపోయినాక అందరం మంచిగానే ఉంటాము. సార్ 23వ తారీఖున నరేష్ గారి యొక్క విగ్రహావిష్కరణ ఉంది. ఎవరి చేతుల మీదుగా చేయబోతున్నారు? 23 నాడు మా పెద్దలు, మా గురుగారు, అంటే మా గాడ్ ఫాదర్, మా ఫాదర్ కి గాడ్ ఫాదర్, ఎందరికో గాడ్ ఫాదర్ ఈ ప్రాంతంలో, ఉమ్మడి వరంగల్ అయినా, ఖమ్మం అయినా, రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా
ఎందరికో గాడ్ ఫాదర్ పెద్దలు ఆర్ సురేందర్ రెడ్డి గారి చేతి మీద జరుపుతుంది. ఆర్ సురేందర్ రెడ్డి గారు. ఆ ముఖ్య అతిథులు ఎవరైనా ఇంకా ఎవరైనా ఉన్నారు? ముఖ్యులు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, టిఆర్ఎస్ లైన మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది. మా నాన్నగారితోని అందరికి ఉన్న అంటే ఆయనకు ఏ పార్టీ అని కాదు అన్ని పార్టీలతో అందరితోని చాలా మంచి రిలేషన్ ఉంటుండే. అది గౌరవించి అందరూ కూడా ఈ రోజు కూడా సంవత్సరం అయింది మా నాన్నగారు జరిగిపోయి. అదే విలువ అదే ప్రేమ నాకు చూపిస్తారు. ఈ పార్టీ ఆ పార్టీ అనేది చూపియరు. తప్పకుండా అందరు వస్తారు. చాలా పెద్ద ఎత్తున ఇది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవుతుంది. సార్ చివరికి డోర్నకల్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు మీ ఆహ్వానం 23వ తారీఖు ఒకసారి చెప్పండి. డోర్నకల్ ప్రజలకు అందరు కూడా నూకల్ నరేష్ రెడ్డి గారి అభిమానులు అందరు కూడా 23 నాడు ఆయన ఫోటో సంవత్సరికము అట్లనే విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది పురుషోత్తమయ్యగూడెం ఆయన ఏర్వాకుల మామిడి తోటల. సో అందరూ కూడా తప్పకుండా పెద్ద ఎత్తున నరేష్ రెడ్డి గారి అభిమానులు, ఆయన మిత్రులు, ఆయన ప్రేమించిన వ్యక్తులు అందరూ తప్పకుండా రావాలని ఆయన కొడుకు నూకల్ అభినవ్ రెడ్డి కోరుతున్నాడు. థ్యాంక్ యూ సార్. ఇది మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ కాన్స్టిట్యున్సీ పురుషోత్తయ్యగూడెంలోని నూకల నరేష్ రెడ్డి గారి యొక్క ఇష్టమైన మామిడి తోటల్లో నుండి మనం ఈ రోజు వారి యొక్క కుమారుడితో ఫేస్ టు ఫేస్ విషయాలను పూర్తి స్థాయిలో తెలుసుకున్నాము. ప్రజల మధ్యలో ఉంటాము, ప్రజలతోనే మా ప్రతి అడుగు, తోనే మా ప్రతి శ్వాస అని కూడా వాళ్ళ యొక్క కుమారుడు అభయరెడ్డి గారు చెప్తున్నవారు. రాజకీయంలో అడుగు పెట్టడము మా నాన్నగారు చిన్నప్పటి నుండే మాకు వెన్నతో ముద్ద పెట్టిన రాజకీయ ఆ స్థితిగతులను నేర్పించి వెళ్ళాడు. ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల ఆ కోరిక మేరకే మన ప్రతి అడుగులు ఉండాలి అని మా నాన్నగారి దగ్గర నుండి మేము నేర్చుకున్నాము. మరి అదే స్థాయిలో మేము డోర్నకల్ కాన్స్టిట్యున్సీ పురుషోత్తయ్యగూడెం నుండి మీకు ప్రజలకు ఎప్పుడు అండదండగా ఉంటాము. 23వ తారీఖున మా నాన్నగారి నూకల నరేష్ రెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకు పూర్తి స్థాయిలో డోర్నకల్ తో పాటు వివిధ జిల్లాల నుండి కూడా మంత్రులు, సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీలు అందరూ పూర్తి స్థాయిలో రావాలి. మా నాన్నగారి యొక్క ఆత్మ శాంతి కూర్చే విధంగా అందరూ సహకరించాలని నూకల నరేష్ రెడ్డి గారి యొక్క కుమారుడు అభినవ్ రెడ్డికి అందరినీ ఆహ్వానిస్తున్నారు. వారితో ముఖాముఖి T9 ప్రతినిధి సీతారాంతో పురుషోత్తగూడెం నుండి. థ్యాంక్ యూ.